जर्नी सवारी कितनी चाहिए। पूरे गए होंगे। అహ్మదాబాద్ నుంచి లండన్లోని గ్యాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే బీజే మెడికల్ హాస్టల్ బిల్డింగ్లపై కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 242 మంది ప్రయాణికులతో పాటు 2 హాస్టల్ బిల్డింగుల్లో భోజనానికి వచ్చిన చాలామంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘోర ప్రమాదానికి కేవలం 2 గంటల ముందు అదే విమానంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరడానికి ముందు ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చింది. ఆ సమయంలో ఇదే విమానంలో ప్రయాణించిన ఆకాష్ వాస్తా అనే ప్యాసింజర్ విమానంలో కొన్ని అసాధారణ సంఘటనలను గమనించినట్లు ఎక్స్లో వీడియోలతో సహా పోస్ట్ చేశారు. విమానంలో ఏసీలు పనిచేయడం లేదని, అందరూ మ్యాగజైన్లతో గాలి విసురుకుంటున్నారని, పరిస్థితి దారుణంగా ఉందంటూ వీడియో తీసి షేర్ చేశారు. కనీసం టచ్ స్క్రీన్లు, లైట్లు, రిమోట్లు ఏవి కూడా పనిచేయడం లేదని ఆకాష్ వీడియోలో పేర్కొన్నారు. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. నేను అదే విమానంలో 2 గంటల ముందు అహ్మదాబాద్ నుంచి బయలుదేరే ముందు ఉన్నాను. ఇదే విమానంలో నేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చాను. అక్కడ కొన్ని అసాధారణ విషయాలు గమనించాను. ఎయిర్ ఇండియాకు ట్వీట్ చేయాలని వీడియోలు కూడా తీశాను. నేను మీకు మరిన్ని వివరాలు ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి నన్ను సంప్రదించండి అని ఆకాష్ వాస్తా ట్వీట్ చేశారు. And it's a Dreamliner 787. See, I'm sweating like hell. And we are here for the last 15 minutes. Nothing happening. Remote isn't working. Nothing is working. I don't know. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో ప్రమాదానికి ముందే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, కానీ ఎయిర్ ఇండియా వాటిని పట్టించుకోలేదని, మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం వల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమానం సరిగ్గా 1:39 టేకాఫ్ తీసుకోగా కేవలం 5 నిమిషాల్లో, అంటే 1:43 కుప్పకూలిపోయింది. దీనికి కారణం విమానంలోని 2 ఇంజన్లు దాదాపు ఒకే సమయంలో ఫెయిల్ అవ్వటమేనని తెలుస్తుంది. అయితే ఈ సమస్యను గుర్తించి పైలట్లు ఏటీసీకి సమాచారం కూడా ఇచ్చారంట. కానీ వాళ్ళు స్పందించేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. అయితే విమానంలో ముందే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయా? వాటిని గుర్తించడంలో సిబ్బంది ఫెయిల్ అయ్యారా? లేక టేకాఫ్ అయ్యాకే సమస్యలు గుర్తించి మేడే కాల్ ఇచ్చారా? ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చిన సమయంలో సాంకేతిక సమస్య ఏం తలెత్తింది? మరి అప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా? ఇది నిర్వహణ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమేనా? లాంటి రకరకాల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్కు గతంలో కూడా ప్రమాదాలు తప్పినట్టు తెలుస్తుంది. ఇందులో తలెత్తిన సాంకేతిక సమస్యలు కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఈ విమానం తొలిసారిగా 2013 డిసెంబర్ 14న ప్రయాణించి 2014 జనవరిలో ఎయిర్ ఇండియాకు అప్పగించబడింది. అప్పటి నుంచి ప్రయాణాలు సాగిస్తున్న ఈ విమానంలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది వ్యవధిలోనే ఈ విమానం 2 సార్లు పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది డిసెంబర్లో ఇదే విమానంలో సాంకేతిక సమస్యతో పొగలొచ్చాయి. ఈ ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. కానీ అప్పుడు ఏమి కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఇదే జూన్ నెలలో సరిగ్గా వారం క్రితం ప్యారిస్ వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో షార్జాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ 2 సందర్భాల్లోనూ సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ఈసారి మాత్రం ప్రమాదం ముంచుకొచ్చేసింది.
నిమిషాల్లోనే 250 మందికి పైగా ప్రాణాలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది. విమానంలో తలెత్తిన పాత సాంకేతిక సమస్యలు, నిర్వహణ లోపాలు, ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రయాణికుడి వీడియోలలో కనిపిస్తున్న అసాధారణ పరిస్థితులు ఈ దర్యాప్తులో కీలకం కానున్నాయి. మరి ఏం జరుగుతుందో త్వరలో విచారణలో వెల్లడవుతుంది.